హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ కుక్కర్లోకి కందిపప్పు 1 బౌల్ వేసుకొని వాటర్ వేసి బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం వేసుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ మూత కూడా క్లోజ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వంకాయ, అనపకాయలు ఈ 2 కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వంకాయ, ఆనపకాయ, ఇవి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికి పెట్టుకుంటున్నాం కదా, ఆ పప్పు మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం, నెక్స్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పోపు సామాన్లన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత సాంబార్ స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్లోకి ఈ పోపు యాడ్ చేసుకోవాలి. అంతే, సాంబార్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.